వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ 2024 బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ అందరూ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన వెంటనే కౌంట్ అయితే చూసుకున్నారు. ఈ కౌంట్ బేస్ చేసుకొని మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, 60 వస్తున్నాయి, 70 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, మా మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కోర్సులో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, టాప్ కాలేజీలో వస్తుందా లేదా చెప్తూ ఇలా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మనకు క్యూరియాసిటీ ఉంటుంది, ఇన్ని డేస్ కష్టపడి చదివినందుకు మార్క్స్ వచ్చాయి కదా, మనకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది. సో ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ ఏంటంటే రెస్పాన్స్ షీట్లో మీకు వచ్చినది మీ ఫైనల్ మార్క్స్ కాదు. సో రెస్పాన్స్ షీట్లో వచ్చింది మీ ఫైనల్ మార్క్స్ కాదు. ఎందుకు కాదు, మీ ఫైనల్ మార్క్స్ సేవ్ అవుతాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. రెస్పాన్స్ షీట్లో మీకు వచ్చింది అనేది మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పిక్ చేశారనేది. సో ఇది జస్ట్ మీ యొక్క కరెక్ట్ ఆన్సర్స్ యొక్క కౌంట్ మాత్రమే, ఇవి ఫైనల్ మార్క్స్ కాదు. ఇవి ఎప్పుడు మార్క్స్గా కన్వర్ట్ అవుతాయంటే కనుక మీకు ఆఫ్టర్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ అనేది మనకు ఇండివిజువల్గా షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి షిఫ్ట్లో ప్రతి సబ్జెక్టు ఇప్పుడు మీకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ ఉండొచ్చు, ఓవరాల్ పేపర్ వైజ్గా డిఫికల్టీ ఉండొచ్చు. ఈజీ, మోడరేట్, డిఫికల్టీ లెవెల్ పేపర్ బేస్ చేసుకొని ఇండివిజువల్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని నార్మలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా వచ్చేవే మార్క్స్ అవుతాయి. ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అందరు స్టూడెంటు మీరు ఏవైతే వెరిఫై చేసుకుంటున్నారో ఇది కౌంట్ మాత్రమే. ఈ కౌంటే మీ ఫైనల్ మార్క్స్కి అయితే ఫిక్స్ అవ్వద్దు. ఇందులో చేంజెస్ ఉండొచ్చు. నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. నార్మలైజేషన్లో ఎలా ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడే తక్కువ కౌంట్ వచ్చింది నేను వెరిఫై చేసుకుంటే అన్న స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కువ కౌంట్ వచ్చిందన్న స్టూడెంట్స్ ఇప్పుడే కన్ఫామ్గా ఈ కాలేజీలో, ఈ బ్రాంచ్లో, ఈ కోర్సులో సీట్ వస్తుందని ఫిక్స్ అవ్వకుండా రిజల్ట్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. రిజల్ట్స్లో మీకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో అవే ఫైనల్ మార్క్స్ అవుతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్స్తో కన్ఫామ్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు అప్రాక్స్గా వెరిఫై చేసుకుంటారు కానీ ఆ అప్రాక్సిమేట్ అనేది మ్యాక్సిమం కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఒక రేంజ్ మీకు ఇప్పుడు 50 కౌంట్ ఉందనుకోండి, మీరు 45 నుంచి 55 వరకు వెరిఫై చేసుకుంటే ఓకే, లేదు 40 నుంచి 60 రేంజ్ వరకు ఉన్న కాలేజ్ కోర్సెస్ వెరిఫై చేసుకుంటే ఓకే. కానీ ఎగ్జాక్ట్గా 50 అంటే 50 దగ్గర ఉన్న వెరిఫై చేసుకుంటే మాత్రం అక్యురేట్గా అదే 50 మార్క్స్ మీకు ఫైనల్గా నార్మలైజేషన్ తర్వాత ఉండవు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి, ఎవరు అనవసరంగా హోప్ పెంచుకోకుండా ఉండాలంటే కనుక రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.